హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక కోర్ట్ ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా డిఫరెంట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉన్నా. దానిలో భాగంగా 650 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ రివిజన్, అదేవిధంగా క్విక్ రివిజన్ సిరీస్ అని చెప్పేసి చేయడం జరిగింది. అయితే కొంచెం ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇష్యూస్, నా రెగ్యులర్ డ్యూటీస్ ఉండడం వల్ల కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయండి, ఏమనుకోవద్దు. చాలామంది ఇంకా వీడియోస్ చేయమని, అదేవిధంగా పీడిఎఫ్స్ కోసం అయితే చాలామంది మెయిల్స్ చేశారు. ఓకే, మెయిల్ బాక్స్ మొత్తం నింపేశారు. బట్ సో సారీ అండి, కొంచెం లేట్ అయింది. బట్ ఈరోజు ఇప్పుడు ఒక 1 అవర్లో మీకు అన్ని పీడిఎఫ్స్ యొక్క లింక్స్ అనేది పోస్ట్ చేస్తా, మీరు చదువుకోండి, టెన్షన్ పడకండి. ఇంకా 2 డేస్ ఉంది కాబట్టి రివిజన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంతకుముందు వీడియోలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండేటువంటి అధికారులు, పదవులు, ముఖ్యమైనటువంటి అధికరణల గురించి అక్కడ చూసాము. అయితే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పదవులు, అధికారులు, అధికరణల గురించి, ఆర్టికల్స్ గురించి ఈ వీడియోలో చూడడం జరుగుతుంది. కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగబద్ధ పదవి ఇక్కడ వచ్చేసి రాష్ట్ర గవర్నర్ అని చెప్పేసి అంటాము. ప్రజెంట్గా తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా శ్రీ శివప్రతాప్ శుక్లా గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈయన మార్చి 11, 2026 రోజున పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆయన కంటే ముందు జిష్ణుదేవ్ వర్మ గారు ఉండే, చూసుకోవాలి. మార్చి 11 అంటే ఇది కరెంట్ అఫైర్స్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అయితే ఒక రాష్ట్రం యొక్క గవర్నర్ గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్ 153. ఆ ఆర్టికల్ ఒక రాష్ట్రానికి గవర్నర్ ఉంటారు, ఆయన పేరు మీదనే రాష్ట్ర పరిపాలన కొనసాగుతుంది. అయితే ఆ పరిపాలనలో, రాష్ట్ర పరిపాలనలో గవర్నర్కి సీఎం, అదేవిధంగా మంత్రిమండలి సహకారాలు అందిస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎట్లాగైతే దేశ పరిపాలనలో రాష్ట్రపతికి ప్రధానమంత్రి, అదేవిధంగా దేశ మంత్రిమండలి ఎట్లయితే సహకారం చేస్తుందో, అట్లనే గవర్నర్కి కూడా సీఎం, అదేవిధంగా మంత్రిమండలి సహాయం చేస్తుందని చెప్పడం జరుగుతుంది అనమాట, గుర్తుపెట్టుకోవాలి. సో అయితే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి అన్ని డెసిగ్నేషన్స్ కూడా ఇక్కడ 5 విభాగాలుగా విభజించి ఇక్కడ ఇచ్చాను పూర్తి డేటా అనేది. అయితే ఇవన్నీ పొజిషన్స్లో ఎవరెవరు ఉన్నారనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యమైనటువంటి పదవుల్లో, అధికారంలో ఎవరెవరు ఉన్నారని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఆ రకంగా ఇక్కడ చూస్తే ఫస్ట్ విభాగంలో మనకు ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ పవర్ పొజిషన్స్లో ఉంటారు కొంతమంది. సో వారిలో మనకు గవర్నరు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు, శాసనసభ స్పీకరు, శాసనసభ డిప్యూటీ స్పీకరు, అదేవిధంగా లెజిస్లేటివ్ కౌన్సిల్, శాసన మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, అదేవిధంగా 2 సభల యొక్క సభా నాయకులు, ప్రతిపక్ష నాయకులు, అదేవిధంగా ప్రభుత్వ విప్ ఎవరైతే ఉన్నారో వారి గురించి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జ్యుడిషియరీ అండ్ లా ఆఫీసర్స్ ఉంటారు, న్యాయ వ్యవస్థ పదవులు. వారిలో హైకోర్టు జడ్జు, చీఫ్ జస్టిస్, అదేవిధంగా ఇతర జడ్జిలు, అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్, ప్లీడరు, పబ్లిక్ ప్రాసిక్యూటరు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఉండేటటువంటి జడ్జెస్ ఉంటారనమాట. కాబట్టి వారి గురించి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ పొజిషన్స్లో ఎవరెవరు ఉంటారని చెప్తున్నా అంతే, మొత్తం పొజిషన్స్లో. అదేవిధంగా స్టేట్ సెక్రటేరియట్ అనేటువంటిది ఇంకొక విభాగము, 3వ విభాగము. అందులో చీఫ్ సెక్రటరీ ఉంటారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీసు, స్పెషల్ సెక్రటరీసు, జాయింట్ సెక్రటరీసు, అదేవిధంగా ఇట్లా ఉంటారు సెక్షన్ ఆఫీసర్సు, ఏఎస్ఓ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉంటారు. అది గ్రూప్ 1 పోస్ట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, డైరెక్టరేట్స్ ఉంటారు. అందులో డైరెక్టర్ జనరల్స్, కమిషనర్సు, జాయింట్ డైరెక్టర్సు, డిప్యూటీ కలెక్టర్సు, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు. ఇంకా పోలీస్ అడ్మినిస్ట్రేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డీజీపీ ఉంటారు, ఆ తర్వాత అదనపు డీజీపీ, ఐజీపీ, డిఐజీ, పోలీస్ కమిషనరు, ఎస్పీ, అదేవిధంగా అదనపు ఎస్పీ, ఏఎస్పీ, అదేవిధంగా ఏసీపీ, సిఐఎస్ఐ అట్లా ఉంటారనమాట. ఇంకా డిస్ట్రిక్ట్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో సిసిఎల్ఏ, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషను, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే ఇక్కడ ఉండేటువంటి కలెక్టరు, అదేవిధంగా జాయింట్ కలెక్టరు, ఆర్డీఓ, సబ్ కలెక్టర్స్ ఉంటారు, అదేవిధంగా ఎంఆర్ఓ, డిప్యూటీ తహసీల్దారు, లాస్ట్లో మనకు విఆర్ఓ, విఆర్ఏలు అట్లా ఉంటారనమాట. ఇవన్నీ కూడా టోటల్గా ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి డిఫరెంట్ పొజిషన్స్ అనమాట. సో కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోవాలి, జస్ట్ ఫర్ ఐడియా, అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈయన గురించి తెలియజేసినటువంటి ఆర్టికల్ 164 అని గుర్తుపెట్టుకోవాలి. అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏమేమో పదవులు, అంటే ఇక్కడ ఏమేం మంత్రులు ఈయనకు కేటాయించబడినవి అనేది ఇక్కడ మనం చూస్తే, హోమ్ మినిస్ట్రీ, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, అర్బన్ డెవలప్మెంటు, జనరల్ అడ్మినిస్ట్రేషను, ఇతర మంత్రులకు అలొకేట్ చేయనటువంటి మిగతా పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉన్నాయో, ఇతర మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో, ఇతర మంత్రులకు ఇవ్వనివి, అవన్నీ కూడా సీఎం గారి దగ్గరనే ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ విద్యాశాఖ కానీ,
ఓకే, అట్లా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సీఎం గారి దగ్గరనే ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా హోమ్ మినిస్ట్రీ ఉంది, లా అండ్ ఆర్డర్ సీఎం గారి దగ్గర ఉంది, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, అర్బన్ డెవలప్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు బట్టి విక్రమార్క గారు ఉన్నారు. అయితే ఈయన దగ్గర ఫినాన్స్, ఆర్థిక శాఖ, ప్రణాళిక శాఖ, అదేవిధంగా ఎనర్జీ, విద్యుత్ శాఖ, అదేవిధంగా ఇంధన శాఖ మొత్తం కూడా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారి దగ్గర ఉంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మిగతా పొజిషన్స్ ఇక్కడ చూస్తే రాష్ట్ర శాసనసభ శాసన మండలి గురించి ఆర్టికల్ 168 తెలియజేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. శాసనసభ స్పీకర్ వచ్చేసి గడ్డం ప్రసాద్ గారు, ఈయన గురించి ఆర్టికల్ 178 అనేది తెలియజేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. డిప్యూటీ స్పీకర్ ఓకే జటోత్ రామ్ చందర్ నాయక్ గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. శాసన మండలి చైర్మన్ వచ్చేసి శాసన మండలి లెజిస్లేటివ్ కౌన్సిల్ వచ్చేసి గుత్తా సుఖందర్ రెడ్డి గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 182 ఈయన గురించి తెలియజేస్తుంది. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ వచ్చేసి బండా ప్రకాష్ గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలన్నమాట. అట్లా రెండు సభల యొక్క అక్కడైతే స్పీకరు డిప్యూటీ స్పీకర్, ఇక్కడ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఎవరున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ లీడర్ ఆఫ్ ద హౌస్, సభానాయకులు ఎవరుంటారు, సీఎం ఉంటారు. అక్కడైతే పిఎం, ఇక్కడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులుగా కేసీఆర్ గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ జ్యుడిషియరీ అండ్ లా ఆఫీసర్స్, న్యాయ వ్యవస్థలో ఎవరు ఉన్నారు, న్యాయ వ్యవస్థ మరియు చట్టబద్ధమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో గుర్తుపెట్టుకోవాలి. అందులో ముఖ్యమైనటువంటి పదవి ఎవరంటే CJI ఆఫ్ ద హైకోర్టు, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు. కాబట్టి ఎవరున్నారు, అపరేష్ కుమార్ సింగ్ గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 214 ఓకే, ఆర్టికల్ 214 హైకోర్టు గురించి ఓకే CJI గురించి తెలియజేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అడ్వకేట్ జనరల్ AG, ఎందుకు, రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయపరమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఈయన ఉంటారు. ఎవరున్నారు ప్రజెంట్గా, ఏ సుదర్శన్ రెడ్డి, గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 165 ఈయన గురించి తెలియజేస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వంలో ఓకే అటార్నీ జనరల్ ఉంటారు. ఓకే, ఆయన గురించి తెలియజేసిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 76 అనమాట, గుర్తుపెట్టుకోవాలి. సో రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నతమైనటువంటి న్యాయ అధికారి, హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ద స్టేట్. సరే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే అపరేష్ కుమార్ సింగ్. కానీ స్పెసిఫిక్గా రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నతమైన న్యాయ అధికారి అని అడిగినప్పుడు మాత్రం అడ్వకేట్ జనరల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. అడ్మినిస్ట్రేటివ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఉంటారు, చీఫ్ సెక్రటరీ ఉంటారు. కె రామకృష్ణారావు గారు చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రాష్ట్ర పరిపాలన వ్యవస్థకు అత్యున్నతమైనటువంటి అధికారి లేదా సివిల్ సర్వీసెస్ క్యాడర్స్లో ఫస్ట్ ర్యాంక్లో ఎవరుంటారు ఒక స్టేట్ గవర్నమెంట్లో అంటే ఓకే చీఫ్ సెక్రటరీ ఉంటారు, గుర్తుపెట్టుకోవాలండి. అదేవిధంగా డీజీపీ పోలీస్ వ్యవస్థలో హైయెస్ట్ ర్యాంక్ అనమాట. ఎవరున్నారు ప్రజెంట్గా, సివి ఆనంద్ గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. సివి ఆనంద్ IPS. ఓకే, సో నెక్స్ట్ స్టేట్ కమిషన్స్, స్టాచ్యూటరీ బాడీస్ కొన్ని ఉంటాయి, వాటి గురించి గుర్తుపెట్టుకోవాలి. అందులో ఫస్ట్ వచ్చేసి టీజీపీఎస్సీ చైర్మన్ ఎవరున్నారు, ఓకే బుర్రా వెంకటేశం గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 315 టీజీపీఎస్సీ గురించి తెలియజేస్తుంది, గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి రాణి కుమోదిని గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఆమెకి 3 years పదవి ఉంటుంది. అంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ యొక్క పదవి కాలం ఎంత అంటే 3 సంవత్సరాలు. ఓకే, ఇంతకుముందు ఎవరుండే అంటే ఓకే సి పార్థ సారథి గారు ఉండే, గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆర్టికల్ 243K అనేటువంటిది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసము రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉంటారు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉంటుంది అని చెప్తుంది, గుర్తుపెట్టుకోవాలండి. రైట్. ఓకే, నెక్స్ట్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, స్టేట్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎవరున్నారు, సి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి గారు, ఓకే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఏమో రాణి కుమీదిని, ఓకే అని గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర ఎన్నికల సంఘం తరపున రాష్ట్రంలో ఎన్నికలను పర్యవేక్షిస్తారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క పర్పస్ ఏంటి, స్టేట్ ఎలక్టోరల్ కమిషన్ యొక్క పర్పస్ ఏంటి సార్, గుర్తుపెట్టుకోవాలి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏమో ఆర్టికల్ 243K ప్రకారము స్థానిక సంస్థల ఎన్నికలను, లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారని గుర్తుపెట్టుకోవాలి సార్. అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది స్థానిక సంస్థల ఎన్నికల కోసము రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ పదవి, ఓకే అని గుర్తుపెట్టుకోవాలి. కానీ స్టేట్ ఎలక్టోరల్ ఆఫీస్ మాత్రము కేంద్ర ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరపున రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతినిధి.
అర్థమైందా? మరి ఈయన యొక్క పర్పస్ ఏంటి అంటే రాష్ట్రంలో జరిగేటటువంటి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ ఓకే వాటిని చూసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ తరపున రాష్ట్రంలో ఉంటారు అని మర్చిపోవద్దు. ఓకే, ఎలక్షన్ కమిషన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసము స్టేట్ ఎలక్షన్ కమిషన్, కానీ ఎలక్టోరల్ ఆఫీస్ ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కోసము వీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరపున ఉంటారనమాట. ఓకేనా, రైట్. లోకాయుక్త ఎవరున్నారు సార్? ఏ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. సో అవినీతి నిరోధక అంబుడ్స్మన్ అని చెప్పేసి అంటాం. లోకాయుక్తను ఏమంటాము? అవినీతి నిరోధక అంబుడ్స్మన్, యాంటీ కరప్షన్ అంబుడ్స్మన్ అని చెప్పేసి అంటాం అనమాట. మరి అంబుడ్స్మన్ అంటే ఏంటి అంటే ఒక రాష్ట్రంలో ఉండేటువంటి రాజ్యాంగబద్ధ పదవుల్లో కానీ కార్యనిర్వాహక అధికారులు కానీ ఎవరైతే ఉంటారో అంటే ముఖ్యమంత్రి పదవి నుంచి ఉండేటటువంటి ఒక తహసీల్దార్ వ్యవస్థ వరకు కూడా, అంతకన్నా లో గ్రేడ్ వ్యవస్థల వరకు కూడా, సో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ అవినీతి చేస్తే, కరప్షన్ చేస్తే వారి యొక్క విషయంలో వారిని గురించి ఫిర్యాదు చేయడానికి, వారి గురించి ఫిర్యాదు ఇవ్వడానికి లోకాయుక్త ఉంటుందన్నమాట. చర్యలు తీసుకోవడానికి లోకాయుక్త ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. అయితే కొన్ని స్టేట్స్లో సీఎం పదవిని ఓకే మినహాయించి మిగతా పదవులకు లోకాయుక్త అనేది ఉంటుంది. బట్ కొన్ని స్టేట్స్లో మాత్రం సీఎం పదవిని కూడా ఇంక్లూడ్ చేసుకుని లోకాయుక్త ఉంటుంది అనమాట, చర్యలు తీసుకుంటుంది అవినీతి విషయంలో. సో మన స్టేట్లో అయితే సీఎం గారికి కూడా వర్తిస్తుంది అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్, చైర్పర్సన్ స్టేట్ ఉమెన్స్ కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎవరున్నారు? గద్వాల్ విజయలక్ష్మి గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. సార్ గా అపాయింట్ చేయబడింది కాబట్టి కరెంట్ అఫైర్స్లో ఉన్నది, ఇది గుర్తుపెట్టుకోవాలి. స్టేట్ మహిళా కమిషన్ యొక్క చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి. అందుకంటే ముందుగా శారద గారు అని చెప్పేసి ఒక పర్సన్ ఉండే, ఆవిడని ఓకే ఆమె కంప్లీట్ అయింది, రైట్. స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ SHRC ఓకే చైర్మన్గా షమీమ్ అఖ్తర్ గారు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, రాష్ట్ర ప్రధాన ఓకే సమాచార కమిషనర్గా ఎవరున్నారు? ఓకే సో జి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఈయన పదవి కూడా 3 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు, అంటే 3 సంవత్సరాల పదవి కాలం ఉంటుంది, లేదా అంతలోపే 65 సంవత్సరాలు వస్తే ఆయనను తీసేసి వేరే వాళ్ళని అపాయింట్ చేస్తారనమాట. ఓకే, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, రాష్ట్ర మంత్రిమండలి గురించి తెలియజేసినటువంటి ఆర్టికల్ 164. సో ఆర్టికల్ ఏం చెప్తుందంటే గవర్నర్ అనేవారు సీఎం యొక్క అంటే చీఫ్ మినిస్టర్ యొక్క సలహా మేరకు రాష్ట్ర మంత్రిమండలిని నియమిస్తారు. రాష్ట్ర మంత్రిమండలి యొక్క సహకారంతోనే గవర్నరు రాష్ట్ర పరిపాలన చేయాలని చెప్తుంది అనమాట. ఓకేనా, రైట్. అయితే ఆ రాష్ట్ర మంత్రిమండలి ఎవరెవరు ఉన్నారని చూస్తే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్సు ఓకే ఆర్థిక శాఖ మంత్రి, ప్రణాళిక శాఖ మంత్రి, అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రి, ఇంధన శాఖ మంత్రిగా బట్టి విక్రమార్క గారు ఉన్నారు, గుర్తు చూసుకోవాలి. నీటిపారుదల శాఖ మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా పార్లమెంట్ యొక్క వ్యవహారాల శాఖ మంత్రి ఏం చెప్పినామంటే అక్కడ కిరణ్ రిజిజు గారు ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. కిరణ్ రిజిజు గారు అని చెప్పాము పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రిగా. ఇక్కడైతే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా దుద్దిల్ల శ్రీధర బాబు గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఎవరున్నారండి? దామోదర రాజనరసింహ గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, సో నెక్స్ట్ వస్తే మినిస్టర్ ఆఫ్ రోడ్స్, బిల్డింగ్స్ అండ్ సినిమాటోగ్రఫీ, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖకి ఎవరున్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి, రెవెన్యూ మినిస్టరు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి ఎవరున్నారండి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. బీసీ శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రి ఎవరున్నారండి? ట్రాన్స్పోర్ట్ మినిస్టరు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఎవరున్నారు? పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ఎన్వైర్మెంట్, ఫారెస్ట్ అండ్ ఎండోమెంట్స్, అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి ఎవరున్నారండి? కొండా సురేఖ గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. పంచాయతీరాజ్ మినిస్టర్, రూరల్ డెవలప్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పంచాయతీరాజ్ మినిస్ట్రీ, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ అధికారిగా ఎవరున్నారు? మంత్రిగా ఎవరున్నారు? దళసరి సీతక్క అనసూయ గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ అగ్రికల్చర్, మార్కెటింగ్, కోఆపరేషన్ అండ్ హ్యాండ్లూమ్స్, వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి, చేనేత శాఖ మంత్రి ఎవరున్నారండి? తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఎక్సైజ్ శాఖ మంత్రి, పర్యాటక శాఖ మంత్రి, సాంస్కృతిక శాఖ మంత్రి ఎవరున్నారండి? జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ మినిస్ట్రీ, పర్యాటక మినిస్ట్రీ, అదేవిధంగా సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి సార్. ఓకేనా, ఇవన్నీ కూడా మంత్రిమండలి యొక్క ఓకే మంత్రులుగా ఉన్నారు, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అన్నీ కూడా. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్లో మనం చూస్తే ఇంతకుముందు ఆల్రెడీ చూసాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ ఎవరున్నారు? ఓకే కె రామకృష్ణారావు గారు. డీజీపీగా సివి ఆనంద్ గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆఫ్ ద జిహెచ్ఎంసీస్ అండి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి యాక్చువల్గా ఆర్వి కృష్ణన్ గారు
ఓకే, సో జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ మధ్య జిహెచ్ఎంసీ యొక్క రీఆర్గనైజేషన్ జరిగింది. అంటే పునర్వ్యవస్థీకరించారు జిహెచ్ఎంసీని. దానిలో భాగంగా ఇంతకుముందు ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి 60 సర్కిల్స్ని ఓకే 3 భాగాలు చేశారు. ఇంతకుముందు ఉన్నటువంటి 60 సర్కిల్స్లో 30 భాగాలుగా ఒకటి, 16 భాగాలుగా ఒకటి, 14 భాగాలుగా ఒకటి అని చెప్పేసి 3 విభాగాలుగా చేశారు. సో ఇంతకుముందు ఉన్నటువంటి 30 విభాగాల్లో ఆ విధంగానే ఉంచి దానికి జిహెచ్ఎంసీ పాత జిహెచ్ఎంసీగానే కొనసాగిస్తున్నారు. ఇంకొక 16 సర్కిల్స్ని ఓకే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్లో, అదేవిధంగా ఇంకొక 14 సర్కిల్స్ని ఓకే మల్కాజ్గిరి జిహెచ్ఎంసీ కార్పొరేషన్లో ఉంచారనమాట. కాబట్టి ఇంతకుముందు జిహెచ్ఎంసీ ఏదైతే ఉందో అది 3 భాగాలైంది. అందులో 60 సర్కిల్స్ ఉండే. సో 60 సర్కిల్స్లో 30 సర్కిల్స్ యాజ్ టీజ్గా జిహెచ్ఎంసీలోనే కొనసాగుతున్నాయి. కానీ ఇంకా 16 సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో, ఇంకా 14 మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో కొనసాగుతున్నాయంట, గుర్తుపెట్టుకోవాలి. సో ఆ రకంగా 3 విభాగాలు అయినాయి కాబట్టి 3 కమిషనర్స్ ఉంటారు ఇక్కడ. ఓకేనా? కాబట్టి పాత జిహెచ్ఎంసీలో 30 సర్కిల్స్, దానికి ఆర్వి కృష్ణన్ గారు ఉన్నారు కమిషనరు. అదేవిధంగా సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్కి సృజన ఐఏఎస్ గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్కి ఓకే 14 సర్కిల్స్ ఉన్నాయి. అందులో వినయ్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? రైట్. ఇంకా కమిషనర్ ఆఫ్ పోలీస్ వచ్చేసి సివి ఆనంద్ గారు ఉన్నారు. ఓకే రైట్. ఇంకా మిగతా కొన్ని చూస్తే బీసీ కమిషనర్ చైర్మన్గా ఓకే స్టేట్ యొక్క బీసీ కమిషన్ ఏదైతే ఉంటుందో దానికి చైర్మన్గా జి నిరంజన్ గారు ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధ పదవులు కాదు, చట్టబద్ధ పదవులే, స్టాచ్యూటరీ బాడీస్ అనమాట. అంటే రాష్ట్ర శాసనసభ చట్టం చేసి ఇవన్నిటిని కూడా సృష్టించింది. కాబట్టి రాజ్యాంగంలో వీళ్ళకి సంబంధించినటువంటి ఎలాంటి ఆర్టికల్స్ ఉండవు. ఓకేనా? కానీ ఒక దేశంలో ఉన్నటువంటి బీసీ కమిషన్కి కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్స్కి కానీ మనం అక్కడ ఓకే రాజ్యాంగబద్ధం చేసాం. అంటే అక్కడనేమో 89th అమెండ్మెంట్ యాక్ట్ అనేది తెచ్చేసి ఎస్సీ ఎస్టీ కమిషన్స్ పెట్టాము. అదేవిధంగా 102 అమెండ్మెంట్ చేసి అక్కడ బీసీ కమిషన్ ఏర్పాటు చేసాము. అట్లా అనమాట. ఓకే రైట్. చైర్మన్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ షెడ్యూల్ క్యాస్ట్ కమిషన్, ఎస్సీ కమిషన్కి ఎవరున్నారంటే చైర్మన్ బక్కీ వెంకటయ్య గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఎస్టీ కమిషన్కి ఎవరున్నారంటే దానికి కూడా ఓకే బక్కీ వెంకటయ్య గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎప్పుడైనా సరే ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్కి ఒకరే చైర్మన్ ఉంటారు. ఎందుకనంటే మనకు ఓకే అమెండ్మెంట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ కమిషన్స్ యాక్ట్ 1955 ఏపీ ఉన్నది. 1955 ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఎస్సీ ఎస్టీ కమిషన్స్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 1955 ఉన్నది. సో అది ఏపీలో అంటే యాక్చువల్గా హైదరాబాద్ స్టేట్లో ఉన్నప్పుడు వచ్చింది. అయితే దాని ప్రకారం ఎస్సీ ఎస్టీ అనేటువంటివి రెండు కూడా ఒకటే కమిషన్ కిందకి వస్తాయన్నమాట. ఓకే అందుకని ఎస్సీ ఎస్టీకి ఒకరే కమిషనర్ ఉంటారు. కానీ దీనిలో కొంతమంది సభ్యులు ఉంటారు, దీనిలో కొంతమంది సభ్యులు ఉంటారు. ఆ సభ్యుల్లో ఇక్కడ ఎస్సీ సభ్యులు ఉంటారు, ఇక్కడ ఎస్టీ సభ్యులు ఉంటారు అనమాట. ఓకే అట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్టేట్ మైనారిటీ కమిషన్ యొక్క చైర్మన్గా తారిక్ అన్సారీ గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ చీఫ్ అడ్వైజర్ టు గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా రాజీవ్ శర్మ గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ప్రధాన సలహాదారు ప్రజా వ్యవహారాలకు సంబంధించి పబ్లిక్ అఫైర్స్కి సంబంధించినటువంటి ప్రధాన సలహాదారుగా కె కేశవరావు గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి గారు కూడా ఓకే ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్నారు ప్రజా వ్యవహారాలకు సంబంధించి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కానీ ప్రధాన సలహాదారు అన్నప్పుడేమో రాజీవ్ శర్మ గారే వస్తారు. ముఖ్యంగా ప్రజా వ్యవహారాలకు సంబంధించి అడిగితే పబ్లిక్ అఫైర్స్కి అడిగితే అప్పుడు కేశవరావు గారు కానీ వేం నరేందర్ రెడ్డి గారు అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. స్పెషల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ తెలంగాణ న్యూఢిల్లీలో ఒక తెలంగాణ రాష్ట్రం సంబంధించి ఒక ప్రత్యేక ప్రతినిధి ఉంటారు, ఆయన జితేందర్ రెడ్డి గారు ఉన్నారని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే నెక్స్ట్ ఒకసారి రివిజన్ చేస్తాం ఫాస్ట్గా. గవర్నర్ వచ్చేసి శివప్రతాప్ శుక్ల గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, శాసనసభ స్పీకరు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, డిప్యూటీ స్పీకర్ వచ్చేసి ఏం చెప్పాం జటోతు రామచంద్రరావు గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. శాసన మండలి చైర్మన్ ఏమో గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఏమో బండా ప్రకాష్, సభానాయకుడు రేవంత్ రెడ్డి గారు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు. ఓకే చీఫ్ జస్టిస్ ఎవరున్నారు అపరేష్ కుమార్ గారు ఉన్నారు. అదేవిధంగా అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి. ఓకే సో చీఫ్ సెక్రటరీ ఏమో రామకృష్ణరావు గారు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర డీజీపీ ఏమో సివి ఆనంద్. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి టీజీపీఎస్సీ చైర్మన్ ఏమో ఓకే బుర్రా వెంకటేశం గారు ఉన్నారు. ఎన్నికల కమిషనర్ ఏమో పార్థసారథి గారు. ఓకే
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏమో కుముదిని నాయక్ గారు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎలక్టోరల్ ఆఫీసర్ ఏమో సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. లోకాయుక్తనేమో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మహిళా కమిషన్కి చైర్పర్సన్ ఏమో గద్వాల విజయలక్ష్మి గారు ఉన్నారు. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు ఉన్నారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ ఏమో బక్కి వెంకటయ్య. ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా సేమ్. మైనారిటీ కమిషన్ ఏమో తారిక్ అన్సారీ. ఓకే, గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ తారిక్ అన్సారీ. అదేవిధంగా వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఏమో కోదండ రెడ్డి గారు ఉన్నారు. సరే, ఇది గుర్తుపెట్టుకోండి. చైర్మన్ ఆఫ్ ద స్టేట్ అగ్రికల్చర్ కమిషన్ ఎవరండి? కోదండరెడ్డి. ఇక్కడ మీడియా కమిషనర్ ఏమో మీడియా అకాడమీ చైర్మన్ ఏమో కె శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. విద్యా కమిషన్ ఆకునూరు మురళి గారు ఉండే, కానీ ఆయన ఓకే సో రిజైన్ చేశారు ఈ మధ్య, గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఓకే. సో ఇవన్నీ కూడా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పదవులు అండి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర పక్షి ఏంటిది? పాలపిట్ట. రాష్ట్ర జంతువు ఏంటిది? మచ్చల జింక. రాష్ట్ర జలచరం ఏంటిది? కుర్రమీను. ఓకే, రాష్ట్ర వృక్షం ఏంటిది? జమ్మి చెట్టు. ఓకే, రాష్ట్ర పువ్వు ఏంటిది? తంగేడు పువ్వు. ఓకే, సరే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా అవి అన్నీ కూడా తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి ఒక వీడియో చేసిన, అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పెద్ద జిల్లా ఏంటిది, చిన్న జిల్లా ఏంటిది, ఏమేమో జిల్లాలతోని బార్డర్స్ పంచుకుంటుంది అని చెప్పి పూర్తిగా వీడియో చేసిన, దాని గురించి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇది దీనికి సంబంధించింది. మరిన్ని వీడియోస్ చేస్తా అండి. ఈరోజు కంటిన్యూస్గా వీడియోస్ చేస్తానంటే సండే కాబట్టి. ఇక 500 సిరీస్ క్వశ్చన్స్ ఫైనల్ రివిజన్ కోసం ఏదైతే ఉందో అది నైట్ వరకు వస్తుంది. దాన్ని కూడా చూసుకోండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. పీడిఎఫ్స్ కూడా లింక్స్ పెడతా, ఇప్పుడు చూసుకోండి. దీనికి కూడా పీడిఎఫ్ పెడతా, చూసుకోండి. థ్యాంక్ యూ.